హలో ఆల్. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి స్నాకింగ్ చేయబుద్ధి అవుతుంది. బయట స్నాక్స్ తిని తిని వాళ్ళు బోర్ అయిపోయారు. అందుకే మమ్మీ ఏదో ఒకటి ఇంట్లో ట్రై చేయంటే ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నాను. సమ్మర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మ్యాంగోనే కాబట్టి ఫస్ట్ మ్యాంగో యాడ్ చేసేసిన. నేను ఎలా అయితే ఫ్రూట్స్ కట్ చేయడం స్టార్ట్ చేసినానో ఎలినా వచ్చేసింది నాకు కూడా కావాలి అని చెప్పేసి. ఫ్రూట్స్ కట్ చేయడం కంటే కాపాడుకోవడమే ఎక్కువ సరిపోయింది నాకు. నా గర్ల్ ఏం చెప్పిందో మీకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు కదా. నాకు అర్థమైంది. హైట్ సరిపోతలేదంట, స్టూల్ కావాలంటుంది. తెచ్చుకో అని చెప్పిన. అది తెచ్చుకుంది స్టూల్. ఇంకా స్టార్ట్ చేస్తుంది నన్ను సతాయించడం. ఇంకా వీళ్ళు నాతో కుకింగ్ చేయడం మాత్రమే ఉండిపోయింది. అది కూడా చేసేటట్టున్నారు కొన్ని రోజులైతే. షాన్కి అయితే ఫ్రూట్స్ అన్నీ కటింగ్ చేసి చూస్తుంటే వాడికి కలర్ఫుల్గా అనిపించి మమ్మీ దీంతో డ్రాయింగ్ వేద్దాం, దీంతో పెయింటింగ్ వేద్దాం అని అంటున్నాడు. షాన్ని వీడియోస్ తీయమని చెప్పడమే తప్పైపోయింది అనమాట. వీడియోస్ తీయడం తక్కువ, కమెంట్స్ చేయడం ఎక్కువైపోయింది వాడిది. అందుకే వాడిని వదిలేసారా బాబు, నేను చేసుకుంటా ఏదో ఒకటి అని చెప్పేసి వాడిని సైడ్లో పెడితే ఇది మెల్లిగా సైడ్లో నుంచి ఫ్రూట్స్ ఇస్తుంది. మళ్ళీ మెల్లిగా నాకు తెలియకుండా తీసుకోవాలని ట్రై చేస్తుంది. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తే ఆ చిన్న చిన్న చేతులు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయి అంటే వీడియోలో అంత క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇట్లా కట్ చేసి మళ్ళీ ఇట్లా ఒక యాంగిల్లో డైమండ్ లాగానే డైమండ్ లాగానే లేదు అసలు. మమ్మీ పులవి కట్ చేయకే, పులవి కట్ చేయకు. ఈ పిల్లలు చేసే అల్లరికి బనానా కట్ చేయడం, యాపిల్ కట్ చేయడం రికార్డే చేయలేదు. అన్నీ మర్చిపోతున్నా. సమ్మర్ సీజన్ కాబట్టి బాడీ కూల్గా ఉండడానికి కొన్ని సబ్జా సీడ్స్ అండ్ గోంద్ కతీరా కూడా యాడ్ చేశాను దాంట్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట ఇది. మా 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 అన్ని ఫ్రూట్స్ కటింగ్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత మిల్క్లో పచ్చి పాలలో కస్టర్డ్ పౌడర్ మంచిగా మిక్స్ చేసుకున్నాను. దెన్ దాని తర్వాత మిల్క్ని ప్రాపర్గా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఎంత థిక్నెస్ కావాలో అంత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయొచ్చు. నాకు ఎక్కువ థిక్నెస్ అవసరం లేదు కాబట్టి లైట్గా మిక్స్ చేశాను. దాని తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. సైడ్లో పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లోకి మిల్క్ వచ్చేదాకా. అంతే అయిపోయింది ఫ్రూట్ సలాడ్. దాని తర్వాత ఇది చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎంత డర్టీ అయితే చేసామో అంత క్లీన్గా చేసుకోవాలి. లేదు తర్వాత చేసుకుంటానని రెస్ట్ తీసుకున్నానంటే డబల్ వర్క్ నాకే. అందుకే తప్పదు. టైం టు టేస్ట్ వాడికి చల్లగయ్యేదాకా కూడా ఓపిక లేకుండే, అందుకే ఇచ్చేసిన. పెడుతుడు ఎట్లుంది సార్, దీన్ని పెట్టు. ఎంత టేస్టీగా ఉన్నా విజయ్ ఎక్స్ప్రెషన్స్తోనే ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట ఆయన ఫీలింగ్. ఎందుకంటే విజయ్ అంటాడు చాలా టేస్టీగా ఉంటే నాకు మాట్లాడబుద్ధి కాదు, డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి. అలా ఫుల్గా ఎంజాయ్ చేసి రోజు వెళ్ళినా పడుకోవడానికి కూడా వెళ్ళిపోయింది. సో బాయ్ బాయ్ ఫర్ టుడే.